నమస్కారం, మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వర్షాకాలంలో వ్యాధులు గ్రామాలలో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలంతా బాగుండాలని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అఖిల్ మరియు డాక్టర్ అనిల్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో 216 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి మందులు అందజేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు, మాజీ వైస్ ఎంపీపీ ఎర్ర సువర్ణ జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్ర నారోతం రెడ్డి, బత్తుల బాల్ కుమార్ గౌడ్, కోస్కిగిరి బ్రహ్మచారి, శేఖర్, తిరుపతి రెడ్డి, మధు, మల్లేష్, పర్వతాలు యాదవ్, యాదిలాల్, తుమ్మలకుంట, మాజీ లక్ష్మణ్ నాయక్, దేవుల నాయక్, పండు నాయక్, పవన్, సాయినాథ్, కృష్ణ, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు స్థానిక సంస్థలో 42% బీసీల రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నినాదంతో కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ మహాధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ వాల్ పోస్టర్ ను మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించిన కొమ్ము శ్రీనివాస్ యాదవ్, అరుణ్, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలం జిల్లేల గ్రామంలో కాసోజు వెంకట్ నారాయణచారి అకస్మాత్తుగా మరణించాడు. మృతి విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితీ ఆశాదీప్ రెడ్డికి చెప్పడంతో తక్షణమే 3,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మృతిని భార్య జ్యోతికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిల్లేల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎముక రవి, కోఆప్షన్ నెంబర్ బాల్ చెంగయ్య, గ్రామ అధ్యక్షుడు మహేందర్, మాజీ వార్డు మెంబర్ రవిగౌడ్, యువ నాయకుడు సాయి, కుమ్మరి శ్రీరాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.